సామాజికంగా మనం గమనించినప్పుడు. ఎస్ స్వామి. అండ్ మరొకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే క్షాత్రం అనేటటువంటిది అంటే ముఖ్యంగా భారతీయులకి అందులో హిందువులకి క్షాత్ర ధర్మం అనేది చాలా దూరమైంది అని కనబడతా అంటే చూస్తుంటే కనిపిస్తుంటుంది స్వామిజీ. ఎంతసేపు అంటే ఈ రోజు గ్రౌండ్ లో తిరుగుతున్నా కూడా చాలా మంది ధర్మం గురించి ఏదో చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తూ ఉంటారు, కానీ వాడిని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ఒక గుంపుగా వచ్చినప్పటికీ వీళ్ళు ఒక లీడర్ కావాలి. ఆ లీడరు దురదృష్టవశాత్తు స్వామిజీ నిజంగా రాజకీయ నాయకుడు అవుతున్నారు స్వామిజీ. ఆ నాయకుడు వీళ్ళని వాడుకొని తన స్థాయిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ధర్మం అంటే వీళ్ళు కూడా ఏంటంటే ధర్మం గురించి నాయకుని కోసం పనిచేస్తున్నారు. ఈ క్షాత్ర ధర్మం అనుకొని అద్భుతం. వీళ్ళకి ముఖ్యంగా అంటే ఈరోజు ధర్మం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, అట్ సేటం క్షాత్రం ఏ రకంగా మళ్ళీ చొప్పించవచ్చు. దేశం నాది అనే భావన వ్యక్తిలో కలగకుండా ఆ వ్యక్తిలో క్షాత్రం అనేది ఎప్పుడు రాదు. ఆ దేశం నాది అని అనుకునేటటువంటి ఆ పేట్రియాటిజం అని అంటాం కదా, అది చదువులో చేరినప్పుడే ఆ వ్యక్తిలోకి అది ఎక్కుతుంది. ఎందుకంటే వ్యక్తిని చిన్నప్పటి నుంచి నిర్మాణం చేసేది విద్యే. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత, ఒక పిల్ల కానీ పిల్లవాడు కానీ పుట్టిన తర్వాత అత్యధిక కాలం గడిపేది విద్యాలయంలోనే. తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా ఎక్కువ సమయం గడిపేది విద్యాలయంలో. ఆ విద్యాలయంలో వీడికి నేర్పాల్సినటువంటి విద్యలో నా దేశం అనేది మనం నేర్పలేకపోతే ఇతర దేశాలు నేర్పిస్తున్నాయి. చిన్న చిన్న దేశాలు కూడా ఆ దేశంలో ఉండే వ్యక్తులకి నేను నా దేశం కోసం ఇది చెయ్యాలి అనేటటువంటి ఆ అభిమానాన్ని, దేశీయ అభిమానం, దాన్ని వాళ్ళు ఎక్కించగలుగుతున్నారు విద్యా ప్రభావం చేత. అంటే విద్యలో తప్పనిసరిగా అది ఒక పార్ట్ అవుతుంది వాడికి, దాని గురించి చదవడం అనేటటువంటిది. కానీ మన దగ్గర మనం ఇంతవరకు కూడా స్వాతంత్రం రాకముందు ఏం జరిగింది అనేది పక్కన పెట్టి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం ఈ దేశం నాది అనుకునే ఒక్క లెసన్ మనం పెట్టలేకపోయాం మన విద్యలో. ఈ జాతి నాది అని అనుకోగలిగే ఒక పాఠాన్ని మనం బోధించలేకపోయాం. నా దేశానికి ఎంతవరకు అక్కడ ఉంటే వచ్చినటువంటి అక్బర్ చేశాడు, బాబర్ చేశాడు, జహాంగీర్ చేశాడు, లేదా ఔరంగజేబు చేశాడు, ఇదే మనం నేర్పుతున్నాం. లేదా ఎడిసన్ చేశాడు, లేకపోతే మరొక ఆయన చేశాడు. ఇప్పుడు నేను పెట్టుకునే చొక్కా వాడిచ్చిందే, నేను పెట్టుకునే జుట్టు వాడిచ్చిందే, నేను పెట్టుకునే కళ్ళజోడు వాడిచ్చిందే, నేను వేసుకునే చెప్పులు వాడిచ్చిందే, నేను తినే